వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ అబ్దుల్ వహాబ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇజ్రాయెల్కు హూతీ రెబల్స్ వార్నింగ్. గాజా నాకాబందీ ఎత్తివేయకుంటే నావికాదళాలు పునః ప్రారంభం. వరంగల్లో గోల్డెన్ ఏటీఎం ప్రారంభం. యెమెన్కు చెందిన హూతీ రెబల్స్ గాజాలో ఆహారం, మందులు, సహాయ సామాగ్రి అడ్డుకుంటూ సాగిస్తున్న ఇజ్రాయెల్ నాకాబందీని ఎత్తివేయాలంటూ 4 రోజులు గడువు ఇచ్చారు. లేని పక్షంలో తమ నావికాదళాలను మళ్లీ ప్రారంభిస్తామని హెచ్చరించారు. శుక్రవారం రాత్రి ఈ అల్టిమేటం ప్రకటించిన హూతీ నాయకుడు అబ్దుల్ మలిక్ అల్ హూతీ మధ్యవర్తుల ప్రయత్నాలకు అవకాశం ఇవ్వడానికి 4 రోజుల సమయం ఇస్తున్నాం. అయితే ఈ గడువు పూర్తయిన తర్వాత కూడా ఇజ్రాయెల్ గాజాకు సహాయ సామాగ్రి ప్రవేశాన్ని అడ్డుకుంటే మేము నావికాదళాలను తిరిగి ప్రారంభిస్తాం అని హెచ్చరించారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి సమర్థనగా హూతీలు గతంలో ఎర్ర సముద్రం, అడెన్ గల్ఫ్లలో 100కి పైగా దాడులు నిర్వహించారు. గత దాడుల్లో 2 నౌకలను ముంచివేసి మరో నౌకను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల వల్ల అంతర్జాతీయ సరుకు రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. అంతేకాక హూతీలు ఇజ్రాయెల్పై కూడా డ్రోన్ క్షిపణి దాడులు చేశారు. ఈ దాడుల్లో కనీసం ఒకరు మరణించగా టెల్ అవీవ్లోని ఓ పాఠశాలకు నష్టం వాటిల్లింది. ఇజ్రాయెల్కు ఈ కొత్త హెచ్చరికపై ఇంకా స్పందించలేదు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హూతీలను మళ్లీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. వరంగల్ నగరంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గోల్డెన్ ఏటీఎంను ప్రారంభించారు. శుక్రవారం కొత్తవాడలోని బ్యాంక్ బ్రాంచ్ను ఆధునీకరించిన సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ ఎంవి రావు ముఖ్య అతిథిగా హాజరై గోల్డెన్ ఏటీఎంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా వరంగల్లో ప్రయోగాత్మకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతో రూపొందించిన గోల్డెన్ ఏటీఎం అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. కేవలం 10 నుండి 15 నిమిషాల్లో ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ ద్వారా ధృవీకరణ జరిపి ఏటీఎం సహాయంతో బంగారం మార్పిడి ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. వినియోగదారులు తమ బంగారం ఆభరణాలను ఏటీఎంలో ఉన్న ప్రత్యేకమైన బాక్స్లో ఉంచితే యంత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ద్వారా బంగారం నాణ్యత, బరువు గుర్తించి ఆ రోజు మార్కెట్ ధరకు అనుగుణంగా చెల్లింపులు చేస్తుందని వివరించారు. మొత్తం నగదు మొత్తంలో 10% ఏటీఎం ద్వారా అందుబాటులోకి వస్తుండగా మిగతా నగదు ఖాతాలో జమ అవుతుందని పేర్కొన్నారు. ఈ సేవలను వినియోగించుకోవాలంటే ఖాతాదారులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. గోల్డెన్ ఏటీఎం కారణంగా బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు సమయం ఆదా అవుతుందని, ఇది విజయవంతమైతే దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు వివేక్ కుమార్, ధారా సింగ్, కృష్ణమోహన్, గోపీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. వర్తమానం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.